కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చింది ఏంటంటే అంతటా అందరూ మారు మనసు పొందుకోవాలని, మారు మనసు సంబంధమైన బోధలు చేయడానికి, పరలోక సంబంధమైన బోధలు చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ప్రకటిస్తూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభుని గురించిన ప్రచారం ఆ రోజులు ఎలా జరిగిందనంటే, యేసు ప్రభువారు పలానా చోటికి వచ్చారంటే అక్కడ ఎవ్వరు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నవారైనా బాగుపడిపోతారు, ఎందుకంటే ఆయన స్వస్థపరుస్తారనేటటువంటి ప్రచారము చాలా జరిగి ఆయన ఎక్కడికి వెళితే అక్కడ లెక్క పెట్టలేనంత, ఇసుకేస్తే రాళ్ళంత జనం వచ్చేవారు. అందుకని బైబిల్లో మాట ఉంటుంది ఏంటో తెలుసా, ఆయన వెంట జన సమూహము వెంబడించెను అని ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఒక 100 మందిని సమీకరించడం, కొద్ది మందిని ఈ విధంగా గుంపుగా సమీకరించడం చాలా కష్టం. ఎక్కువ మంది రావాలంటే ఒక్కొక్కరు డబ్బులు ఇస్తేనే కానీ రాలేని రోజులు ఈ రోజులు. చూడండి, ఏదన్నా మీటింగ్లు జరుగుతూ ఉంటాయి, పార్టీ మీటింగ్లు, ఆ మీటింగ్ జరుగుతూ ఉంటాయి కదండి. ఎందుకు ఎక్కువ ఈ జనం ఎందుకు వస్తూ ఉంటారు? ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత డబ్బులు ఆశ చూపించి పిలిపిస్తూ ఉంటారు. కొంత జనం రావాలి అంటే ఒక్కొక్కరికి డబ్బులు ఇస్తేనే కానీ జనము వచ్చే అవకాశాలు ఉండవు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరికి కూడా డబ్బులు ఇచ్చేవారు కాదు, కానీ ఆయన వెంట జన సమూహం వచ్చేది. ఎందుకు ఆయన వెంట జన సమూహం వచ్చేదంటే, ఆయన స్వస్థపరిచే దేవుడు, బాగు చేసే దేవుడు, ఎవరిని ఎలాంటి అనారోగ్యమైనా సరే స్వస్థపరిచే దేవుడని ఆ రోజుల్లో జరిగిన ప్రచారం ఈ విధంగా ఉండేది కనుక యేసు ప్రభువారు వెంట పొలోమని జనాలు వచ్చేవారు. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం దివ్యమైన బోధలు చేయడానికి ఆయన వచ్చి కూర్చుంటే యేసుక్రీస్తు ప్రభు మీదకి పడేవారు అంటండి, స్వస్థపరచు అని. అందుకే నేను చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారు వారిని గద్దించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మీరు నన్ను ఆటంకపరచకండి, మొదటగా నేను చెప్పే మాటలు వినండి అని అనేక సందర్భాల్లో ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు అలాగే జన సమూహము యెరికో పట్టణము గుండా వెళ్తా ఉన్నారు. అలా యెరికో పట్టణము గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఆయన వెంట జన సమూహం కూడా వస్తుంది. ఎందుకు వచ్చారో చెప్పాను కదండి, ఈయన స్వస్థపరుస్తున్నాడు. దేవుని మాటలు వినడానికి బహు తక్కువ మంది ఉండేవారంట దాంట్లో, కానీ ఎక్కువ శాతం మాత్రం ఏదో ఒకటి స్వస్థపరుస్తాడని ఆశతో వచ్చేవారు. ఈ రోజుల్లో కూడా అండి, చక్కటి దేవుని వాక్యం చెప్తాము అని అంటే ఆ వాక్యాన్ని, ఆ సత్యమైన దివ్యమైన శక్తివంతమైన వాక్యాన్ని విని ఆత్మీయంగా బలపడాలి అనే ఉద్దేశంతో వచ్చేవారు బహు తక్కువ మంది ఉంటారు. కానీ ఏదైనా అద్భుతం, ఏదైనా స్వస్థత, ఏదైనా కార్యం జరుగుతుందని ఇలా ఆలోచించి వచ్చేవారు చాలా మంది ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఒక వ్యక్తిని ఆకర్షించాల్సింది దేవుని వాక్యం మాత్రమే. దేవునికి స్తోత్రం. రైట్, ఇక్కడ కూడా యెరికో పట్టణము గుండా యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు జన సమూహం వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ సమీపంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరు అనంటే బర్తిమయి, తీమయి కుమారుడగు బర్తిమయి అను గుడ్డి భిక్షకుడు తో పక్కన కూర్చున్నాడు. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడు యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏం జరిగింది అనంటే, ఆ గుడ్డి భిక్షకుడు తీమయి కుమారుడు బర్తిమయి అనేటటువంటి గుడ్డి భిక్షకుడు ఆ యేసుక్రీస్తు ప్రభు పలానా ప్రాంతానికి వస్తున్నారు అనేటటువంటి మాటలు విని బిగ్గరగా యేసుక్రీస్తు ప్రభుని పిలుస్తున్నారు. ఏమని పిలుస్తున్నారంటే, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు 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 అని బిగ్గరగా కేకలు వేస్తూ యేసు ప్రభు వారిని పిలుస్తున్నారు. ఎందుకు ఈ గుడ్డి భిక్షకుడైన తీమయి కుమారుడు బర్తిమయి దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుమని కేకలు వేస్తున్నారు అంటే, ఇతనికి కూడా ఎప్పుడో తెలిసింది ఏంటి అనంటే, యేసుక్రీస్తు ప్రభు అనేటటువంటి దేవుడు ఎవరినైనా సరే స్వస్థపరచగలుగుతున్నాడు, ఎవరినైనా సరే ముట్టి బాగు చేయగలుగుతున్నాడు, ఎవరినైనా సరే స్వస్థపరుస్తూ ముట్టి బాగు చేయగలుగుతున్నాడు అని ఇతనికి కూడా తెలిసి, దావీదు కుమారుడా నన్ను కరుణించు 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 అని కేకలు వేస్తున్నాడు. అలా కేకలు వేస్తున్నప్పుడు అండి, ఆ జన సమూహంలో కొంతమంది వచ్చి, బహుశా శిష్యులు వచ్చి
ఈ దావీదు కుమారుడు నన్ను కరుణించు కరుణించు కేకలేస్తున్న ఈ భర్తిమైని ఆటంకపరుస్తున్నారు. ఏ విధంగా ఆటంకపరుస్తున్నారో ఒకసారి మనం చూద్దాం. 48వ వచనం, ఊరకుండుమని అనేకులు వారిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడు నన్ను కరుణిమ్మని మరీ ఎక్కువగా కేకలు వేసి. బహుశా శిష్యులు అనుకుంటా ఆ భర్తిమై దగ్గరికి వచ్చి, ఆ గుడ్డివారి దగ్గరికి వచ్చి, ఊరుకో, ఎందుకు నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని పిలుస్తున్నావు? నీ స్వరము ఆయనకి ఎక్కడ వినబడుతుంది? ఎందుకనంటే జన సమూహము ఆయనను వెంబడిస్తున్నారు కదా. ఈ జన సమూహంలో నీ స్వరం ఆయనకి ఏం వినబడుతుంది అని ఆయనను అనగా భర్తిమైను గద్దిస్తూ ఊరకుండుమని చెప్పి ఆటంకపరుస్తుంటే, నిజమే కదా, ఇంత జన సమూహంలో నా స్వరం యేసుక్రీస్తు ప్రభు వారికి ఏం వినబడుతుంది? నా పిచ్చి గాని అని చెప్పేసి ఆ గుడ్డివాడిదే స్థానంలో నా బోటోడు ఉంటే సైలెంట్ గానే అయిపోతాడు. కానీ గుడ్డి భిక్షకుడు అంటే అండి ఊరకుండక మరింతగా బిగ్గరగా, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను కరుణించు, నన్ను కరుణించు అని కేకలు వేశాడండి. ఎందుకు దావీదు కుమారుడా అని మెన్షన్ చేశాడు అనంటే, బహుశా చరిత్ర ఈ గుడ్డి భిక్షవాడికి భర్తిమైకి తెలిసి ఉండొచ్చు. ఏంటి అనంటే, బైబిల్ గ్రంథంలో ఈ బైబిల్ పండితుల్లో ఒక వ్యక్తి ఒక పుస్తకం రాస్తూ దీని గురించి రాశాడు. ఏమని అనంటే, బైబిల్ గ్రంథంలో దావీదు కూడా ఈ విధంగా నిరాకరించబడ్డాడు. అన్నల చేత, తండ్రి చేత నిరాకరించబడి, ఇంట్లో తండ్రి ప్రేమ లేదు, అన్నయ్యల ప్రేమ లేదు. దావీదు కనబడితే చాలు తండ్రి అన్నయ్యలే, దావీదు ఇక్కడ నీకేం పని, నువ్వు వెళ్ళి గొర్రెలు కాసుకో, నువ్వు వెళ్ళి గొర్రెలు కాసుకొని దావీదు కనబడితే చాలు దావీదునంట వెలివేసేటటువంటి విధముగా చూసేవారు. దావీదుని చిన్న చూపు చూసేవారు. దావీదుని ఏమాత్రము కూడా పట్టించుకునేవారు కాదంట. వెలివేసేటటువంటి చూపుతో చూసి దావీదును అలా గెంటేసేవారంట. ఆ దావీదు వంశం నుండి వచ్చారు కదండి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. బహుశా ఆ గుడ్డి భిక్షకుడైన భర్తిమైకి తెలిసి, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఒకప్పుడు దావీదు కూడా ఇలానే వెలివేయబడ్డాడు నాయన. ఒకప్పుడు దావీదు కూడా ఇలానే నిరాకరింపబడ్డాడు నాయన. దావీదు కూడా ఏ ప్రేమకు నోచుకోలేని వాడుగా ఉన్నాడు నాయన. ఆ దావీదు వంశంలో నుండి నువ్వు వచ్చావు కదా నాయన. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని బిగ్గరగా కేకలు వేశారటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అతన్ని ఆటంకపరిచినప్పటికీ, అతని నోరు మూసే ప్రయత్నం చేసినప్పటికీ, అతడు మాత్రము దేవుని కొరకు తన నోరుని ఇంకా బిగ్గరగా తెరిచాడు. అలాంటి విశ్వాసం మనకి ఉండాలి. మనల్ని ఆటంకపరిచేటటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. మనను ఆటంకపరిచేటటువంటి మనుషులు కూడా మనకు తారసపడుతూ ఉంటారు. ఇలా ప్రార్థనకు వస్తున్నాము అని అనగానే అప్పుడే వస్తారు బహుశా చుట్టాలు. ఇంకేం వెళ్తాం ప్రార్థన, సంకలో ఉన్న బైబిల్ తీసి సెల్ఫ్ లో పెట్టి వాళ్ళతో పాటు నువ్వు కూర్చొని కబుర్లు ఆడుకుంటా ఉంటావు. అలా ఆటంకపరిచినప్పుడు ఏం చెప్పాలంటే, ఇంకో మేము మందిరానికి వెళ్తున్నాం, మీరు కూడా రండి మాతో పాటు మందిరానికి రండి అని మందిరాన్ని వాటిని కూడా తీసుకొని వచ్చి, కావాలంటే మందిరం అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం కూర్చొని కబుర్లు ఆడుకోవచ్చు. మనుషులు కొన్ని సందర్భాల్లో దేవుడి దగ్గరకు రాకుండా ఆటంకపరిచేవారు ఉంటారు, అభ్యంతరపరిచేవారు ఉంటారు. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాయి. అనారోగ్యమో లేకపోతే వాతావరణ పరిస్థితి, ఇలా మందిరానికి బయలుదేరుతున్నాం అనగానే గాలితో వర్షం పడుతుంది అనుకోండి, ఎంతమంది రాగలుగుతారా? కొంతమంది ఆగిపోతారు. ఎందుకు? ఈ వాతావరణం అనే పరిస్థితి ఆటంకపరిస్తే, ఆ ఆటంకపరిచేటటువంటి పరిస్థితిని మీ లోబడి ఆగిపోతా ఉంటారు దేవుని దగ్గర రాకుండా. అలా కూడా మనం ఉండకూడదు. ఎలాంటి పరిస్థితి మనల్ని ఆటంకపరిచినా, ఎలాంటి పరిస్థితి మనల్ని అభ్యంతరపరిచినా, ఆ ఆటంకాలను అభ్యంతరాలను ఎదుర్కొని దేవుని కలుసుకునేవారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ గుడ్డి భిక్షకుడైన ఈ భర్తిమై, బహుశా ఆ రోజుల్లో గుడ్డివారు ఎందుకు ఉండేవారు అనంటే, ఎక్కువ శాతం అంట తల్లిదండ్రులు చేసిన పాపాలను బట్టి శాపంగా మారి పిల్లలు కొన్ని సందర్భాల్లో ఆ రోజుల్లో ఇలా గుడ్డివారుగా, కుంటివారుగా పుట్టేవారట. బహుశా ఈ గుడ్డివాడైన తీమై కుమారుడైన భర్తిమై కూడా చిన్ననాటి నుండే గుడ్డివాడిగా బహుశా పెరుగుంటాడు. అలానే పుట్టుంటాడు, పెరుగుంటాడు.
ఇంకా తల్లిదండ్రులు అందరూ ఇంట్లో చూసి 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 వాడికి వయసు వచ్చిన తర్వాత ఇంత వయసు వచ్చింది, ఇంకా నా ఇంట్లో పెట్టి కూర్చోపెట్టి అన్నం పెట్టడం ఏంటి, ఇక నువ్వు బయటికి వెళ్ళి నువ్వే ఏదో ఒక సంపాదించుకో అని బహుశా అతన్ని వెలివేసి ఉండవచ్చు. వెలివేయబడిన అతను ఇంకా సమాజంలో ఉండి జనాలు ఎక్కడుంటే అక్కడ ఉండి భిక్షాటన చేసుకుంటూ తన కడుపు నింపుకునే పరిస్థితి. అలాంటి వ్యక్తి దగ్గరకు యేసుక్రీస్తు ప్రభువారు సమీపంలో వెళ్తున్నప్పుడు ఇంకా అతడు మౌనంగా ఉండలేకపోయాడండి. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని ఒకవేళ నేను కలుసుకోకపోతే ఇక నేను ఎప్పుడు కలుసుకోలేను. ఎందుకంటే ఆయన స్వస్థపరుస్తున్నాడు, ఆయన బాగుపరుస్తున్నాడు, ఆయన ఎలాంటి వారినైనా సరే బుట్టి స్వస్థపరుస్తున్నాడు నేను విన్నాను. కాబట్టి దావీదు కుమారుడైన నజరేయుడైన యేసే నన్ను స్వస్థపరుస్తాడని మిక్కిలి బిగ్గరగా కేకలు వేస్తున్నాడంట. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడచిపోకయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడచిపోకయ్యా. గుడ్డివాడైనయ్యా నా కనులు తెరువవా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా. గుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా. కుంటివాడినయ్యా నా తోడు నడువవా, కుంటివాడినయ్యా నా తోడు నడువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా పోకయ్యా, నజరేతువాడ నన్ను విడచిపోకయ్యా. లోకమంతా చూసి నన్ను ఏడిపించినా, జాలితో నన్ను నీవు చేరదీయవా. లోకమంతా చూసి నన్ను ఏడిపించినా, జాలితో నన్ను నీవు చేరదీసినా. ఒంటరినయ్యా నా తోడు నిలువవా, ఒంటరినయ్యా నా తోడు నిలువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడచిపోకయ్యా. దేవునికి స్తోత్రం. అనేకులు వచ్చి ఊరుకో, నీ స్వరము యేసయ్యకి ఎలా వినబడుతుంది, ఊరుకో నీ స్వరము యేసయ్యకి ఎలా వినబడుతుంది, యేసయ్య నీ స్వరము విని ఎలా ఆగుతారు అని చెప్పి అనేక మంది అంట అతనిని ఆటంకపరిచి అతని స్వరము నొక్కే ప్రయత్నం చేసి అతన్ని ఊరుకునేటటువంటి పరిస్థితుల్లో అతన్ని గద్దించే ప్రయత్నం చేస్తూ ఉంటే, గుడ్డి భిక్షగాడైన ఈ బర్తిమైకి తన వెనకాల ఎవరూ లేకపోయినా, తన ముందు ఎవరూ లేకపోయినా, తనకు సపోర్ట్ చేసేవారు ఆ జన సమూహంలో ఒక్కరు కూడా లేరండి.
చూడండి, కొన్ని సందర్భాల్లో మనం దేవుని కోసం నిలబడే పరిస్థితి వచ్చినప్పుడు అంటండి, మనకు ఎవ్వరు కూడా సపోర్ట్ చేసేవారు కొన్ని సందర్భాల్లో ఉండరంటండి. దేవుని కొరకు జీవించాలనే ఆసక్తి మనకు వచ్చినప్పుడు, మనం దేవుని కొరకు రోషంగా జీవించాలనే ఆశ మనకు పుట్టి దేవుని కోసం జీవించడానికి అడుగులు ముందుకు వేస్తే ఎవ్వరు కూడా మనకు సపోర్ట్ గా రారంట. అదే త్రాగుబోతులు చూడండి, బోల్డ్ మంది సపోర్ట్ ఉంటారు. ఒక వ్యక్తి అంట, ఇద్దరు ఫ్రెండ్స్ నడుచుకుంటూ వెళ్తున్నారంట. ఒక అతనికంట సిగరెట్ తాగే అలవాటు ఉందంట, ఇంకో పక్కన ఫ్రెండ్కి సిగరెట్ తాగే అలవాటు లేదంట. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇలా తడుముకొని సిగరెట్ తీసాడంట. సిగరెట్ తీయగానే ఇలా ఇంకా తడుముకుంటున్నాడంట. దేనికి? అబ్బా, అగ్గిపెట్టికి. ఏంటండి? అగ్గిపెట్టికి తడుముకుంటున్నాడంట. అప్పుడు అవతలున్న ఫ్రెండ్, సిగరెట్ అలవాటు లేని ఫ్రెండ్ అంట, ఇప్పుడు అగ్గిపెట్టి లేదు కదా, నీకు సిగరెట్ తాగే అవకాశము ఉండదు కాబట్టి సిగరెట్ పెట్టే అంటే నవ్వాడంట. నేను ఎలా సిగరెట్ తాగుతున్నా చూడు, నాకు సపోర్ట్ చేసేవాడు ఎలా వస్తాడో చూడండి చెప్పాడంట. ఇలా నడిచి కూడా అవతల ఒక వ్యక్తి నడుచుకుంటా వస్తున్నాడంట. నడుచుకుంటా వస్తుంటే, హలో బ్రదర్ అవండి, ఇలా సైకిల్ చేసాడంటే అంతేనంటే, ఉంది బ్రదర్ అని చెప్పేసి జోబులో లైటర్ తీసి ఇతగాడికి చక్కగా వెలిగించాడంటండి. చూడండి, లోకంలో ఉన్న వారికి ఇంత సపోర్ట్ ఉంటుంది, కానీ దేవుని కోసం మనం కొన్ని సందర్భాల్లో నిలబడితేనంట మనకి ఎవ్వరు కూడా అండగా ఉండరంట. అయినా సరే దేవుని కోసం మనం నిలబడితే వారిలో ఒంటరైన వారిని దేవుడు 1000 మందిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నిక లేని వారిని బలమైన జనముగా నా దేవుడు చేస్తాడు. ఒక అడుగు నువ్వు ముందుకు వేసేటటువంటి విశ్వాసం నీకుంటే పరిస్థితులన్నీ దేవుడు నీకు అనుకూలపరుస్తాడు. అతడికి ఎంత నిరుత్సాహం రావాలండి, జన సమూహము, అలాగే కొంతమంది మనుషులు వచ్చి అతను నోరు నొక్కే ప్రయత్నం చేస్తూ గద్దించే ప్రయత్నం చేస్తున్నప్పుడు అతను ఆగిపోవాలి. కానీ అతడి విశ్వాసం ఇంకా రెట్టింపై, దావీదు కుమారుడా నన్ను కరుణించుము, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని బిగ్గరగా కేకలు వేసినప్పుడు అంటండి, జన సమూహము యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తూ ఆ గుడ్డి భిక్షగాడైన భర్తిమైని దాటిపోయి కొన్ని ముందు వెళ్తున్నప్పుడంట యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా ఒక్క అడుగు ఇంకా ముందుకు వేయలేకపోయాడంటండి, అక్కడ ఆగిపోయాడంటండి. దేవునికి స్తోత్రం. గుడ్డి భిక్షగాడైన తీమై కుమారుడైన భర్తిమై యొక్క కేక, ఆ స్వరము యేసుక్రీస్తు ప్రభువారిని అక్కడ నిలబెట్టేసింది. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకొక అడుగు వేయలేకుండా ఆ స్వరం అంటే యేసుక్రీస్తు ప్రభువారిని అక్కడ నిలబెట్టేసే విధంగా వచ్చింది. ఇంకా యేసుక్రీస్తు ప్రభు ఆ విశ్వాసాన్ని, అతన్ని ఆ స్వరాన్ని విని యేసుక్రీస్తు ప్రభువారంట ఇంకొక అడుగు వేయకుండా, ఎవరైతే అతన్ని గద్దిస్తూ అక్కడ ఉన్నారో వారు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ఏమైంది, ఆగిపోయారు ఏంటి అంటే, అదిగో అతడు కేకలు వేస్తున్నాడు కదా, మీరు వెళ్ళి అతనిని నా దగ్గరకు పిలిపించండి, నేను పిలుస్తున్నాను అని చెప్పండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, ఆ గుడ్డివాడైన తీమై కుమారుడు భక్తిమై అనేటటువంటి గుడ్డివాడైన స్వరము దేవునికి వినబడిందండి. దేవునికి స్తోత్రం. అలాగే మన దేవుడి వాక్యంలో మాట చెప్పాడు ఏంటో తెలుసా? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. చూడండి, ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు ఉన్నారండి, ఎవ్వరు ప్రార్థన చేసినా దేవుడు వింటాడండి. దేవునికి స్తోత్రం. దేవుడికి వినబడతాడే. నువ్వు ప్రార్థించే విశ్వాసం నీకు ఉండాలే, కానీ నీ ప్రార్థన వినడానికి దేవుడు ఎప్పుడు కూడా తన చెవులు ఆలకిస్తూ ఉంటాడండి. నా కుమార్తె నా కుమారుడు ప్రార్థన చేస్తారా, తన పరిస్థితి కొరకు, తన అవసరత కొరకు ప్రార్థిస్తారని యేసుక్రీస్తు ప్రభు వారంట మన ప్రార్థన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మన స్వరము దేవునికి వినబడుతుంది. కొన్ని సందర్భాల్లో బహుశా మనల్ని అంటూ ఉంటారేమో, నీ ప్రార్థన దేవుడు ఎక్కడ వింటాడు? నువ్వు ప్రార్థిస్తే కూడా దేవుడు వింటాడా? నువ్వు ఇంట్లో ఇక ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, నువ్వు మందిరానికి వెళ్ళి ప్రార్థిస్తే వింటాడు, ఇంతమందిలో నీ ప్రార్థన కూడా దేవుడు వింటాడంటే వింటాడు అని మనం చెప్పాలి. ఎందుకనంటే మనకి మాదిరియే ఈ గుడ్డి భిక్షగాడైన భర్తిమై. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వాక్యం సెలవిస్తుంది, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీ ప్రార్థన ఆలకించే దేవుడు నేనున్నాను అని దేవుడు చెప్తున్నాడు. కనుక మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మనకు దేవునికి మొరపెట్టే ఆ ప్రార్థన జీవితాన్ని మనం ఎప్పుడు మానడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. రైట్, ఇప్పుడు ఎవరైతే గద్దించారో, ఎవరైతే అతని స్వరం నొక్కే ప్రయత్నం చేశారో,
ఎవరైతే అతన్ని మాట్లాడకుండా చేయాలని శతవిధాల ప్రయత్నం చేశారు, బహుశా 4 శిష్యులు అయిండొచ్చేమో, వారు వచ్చి ఏమంటున్నారు ఒకసారి మనం చదువుకుందాం. 49వ వచనం. అప్పుడు యేసు నిలిచి వాని పిలువడని చెప్పగా వారా గుడ్డివానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. దేవునికి స్తోత్రం. ఎవరైతే గద్దించారో వారంట అతని దగ్గరికి వచ్చి, గొప్ప విశ్వాసం అయ్యా నీది, ఇంతమంది లక్షల మంది ప్రజలలో నీ స్వరము దేవుడు విని అక్కడ ఆగిపోయాడు, యేసు నిన్ను పిలుస్తున్నాడు, ధైర్యం తెచ్చుకో, లే, రా, మాతో పాటు రా, మేము యేసుక్రీస్తు ప్రభు దగ్గర తీసుకెళ్తామన్నప్పుడు ఆ గుడ్డి భిక్షకుడైన తీమైకి హృదయంలో పట్టరానంత సంతోషం అంటండి. దేవునికి స్తోత్రం. ఏంటి, నా స్వరము విన్నాడా యేసు ప్రభు? నా స్వరము విని నన్ను రమ్మంటున్నాడా? నా స్వరము విని యేసుక్రీస్తు ప్రభు నన్ను పిలవడానికి ఇష్టపడ్డాడా అని సంతోషంతో దిగ్గున లేచాడండి. ఎవరైతే ఆటంకపరిచారో వారే 2 చేతులు పట్టుకొని యేసుక్రీస్తు ప్రభు దగ్గర తీసుకెళ్తున్నట్టు. దేవునికి స్తోత్రం. కొన్ని సందర్భాల్లో మనల్ని ఆటంకపరిచే మనుషులు, మనల్ని ఆటంకపరిచే పరిస్థితుల్ని దేవుడు మనకు అనుకూలంగా మారుస్తాడు. ఆ మనుషుల్నే మనకు అనుకూలంగా మారుస్తాడు. ఆ పరిస్థితులే మనం అనుకూలంగా మార్చి వారి ద్వారా దేవుడు తన మహిమను ఇంకా గొప్ప చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ గుడ్డి భిక్షకుడైన తీమై కుమారుడైన బర్తిమై యేసుక్రీస్తు ప్రభును కలుసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఎలా వెళ్తున్నాడో తెలుసా అండి? ఒకసారి మనం చూద్దాం. 50వ వచనం. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వచ్చింది. ఇప్పుడు అతను చేస్తుంది ఏంటంటే, వెంటనే గుడ్డి భిక్షకుడైన ఈ బర్తిమై దిగ్గున లేచంట బట్టను తీరి పారేశాడంట. ఏ బట్ట? మామూలుగా లోకపరంగా అతనికి ఉన్నది బట్ట ఏంటి? టవలో, దుప్పడో, లేకపోతే అడుక్కోవడానికి ఎదర పరుచుకునేటటువంటి ఏదో ఒకటి. ఇంకా దాన్ని సంకలో పెట్టుకొని వెళ్ళాలి మామూలుగా, ఎందుకంటే మరలా తిరిగి అదే ప్లేస్కి వచ్చి అడుక్కోవాలి కదండి. అది తీసేసి పడేసాడండి. ఎందుకు పడేశాడో తెలుసా అండి? నేను నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుని, దేవాది దేవుణ్ణి కలుసుకోబోతున్నాను, ఇంకా దీనితో నాకు అవసరము లేదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. ఇంకా ఈ బట్టతో, ఈ దుప్పటో, లేకపోతే ఈ బట్టతో నాకు పని లేదు అని దాన్ని తీసి అటు వరకు పడేసాడు. పడేసి యేసుక్రీస్తు ప్రభుని కలుసుకోవడానికి వెళ్తున్నాడు. అలాగే మన జీవితంలో మన పాపపు అనే జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు దగ్గర కలుసుకునే ప్రయత్నంలో ఆ పరిస్థితుల్లో పాపం అనే జీవితాన్ని తీసి పడేయాలి. అది ఇంకా మన దగ్గర ఉండడానికి వీల్లేదు. ఎందుకనంటే దానితో మనకి ఇంకా పని లేదు. మనం జీవము కలిగిన దేవుని మనం కలుసుకొని స్తుతించి ఆరాధించి ఆయన మహిమపరుస్తున్నాం కనుక ఆ పాత జీవితం అనేది మనకి ఇంకా మన దరిదాపులు కూడా ఉండడానికి వీల్లేదు. దిగ్గున లేచాడు, ధైర్యం తెచ్చుకున్నాడు, తన బట్టను తీసి పారేస్తున్నాడు, మొత్తం పారేశాడు. వాళ్ళు వచ్చి అన్నారు, యేసు నిన్ను పిలుచుచున్నాడు అనే మాట పలకగానే సంతోషంతో వెళ్తున్నాడు. చూడండి, మన తమిళ్ అలాగే ఆంధ్ర రాష్ట్రాల్లో గొప్ప పరిచర్య చేసిన దైవజనులు డాక్టర్ డిజెస్ దినకరన్ గారు ఉండేవారు. ఎవరికైనా తెలుసా అండి? రమ్మనుచున్నాడు అని మీటింగ్స్ లో చక్కగా పాటలు పాడుతూ ఉంటే జనాలు ఏడ్చేసేవారు. సోలిపోవలదు మనసా సోలిపోవలదు. ఈ పాటలు పాడిన దైవజనుడు ఆయన తెలుగు నేర్చుకొని పాటలు పాడుతూ ఉంటే మన ఆంధ్ర రాష్ట్రంలో మీటింగ్ లో కూర్చునేవారంట. ఆయన స్వరం ఏడ్చేసేవారంట. చక్కగా గొప్ప సేవ చేసిన దైవజనులు డాక్టర్ డిజెస్ దినకరన్ గారు. తర్వాత ఆ పరిచయం వాళ్ళ అబ్బాయి పాల్ దినకరన్ గారు నడిపిస్తూ ఉన్నారు. ఒక సందర్భంలో ఈ వాక్యం చెప్తూ మా సంస్థకి ఒక పేరును పెట్టడానికి దేవుడు ప్రేరేపించాడు. మా సంస్థ పేరు ఏంటి అని అంటే జీసస్ కాల్స్. తెలుగులో ఏమంటుందండి? యేసు పిలుచుచున్నాడు. టీవీలో ఫస్ట్ ఇదే వస్తుంది కదా. వాక్యం చెప్తూ మా సేవకు దేవుడు ఇచ్చిన బలమైన ప్రేరేపణ, ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఇచ్చిన బలమైన ప్రేరేపణ ఏంటంటే యేసు నిన్ను పిలుచుచున్నాడు. నువ్వెవ్వరివైనా
ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా, ఎలాంటి శాపంతో ఉన్నా, ఎలాంటి పాపముతో ఉన్నా, ఎలాంటి వారినైనా సరే ఆయన నిన్ను పిలుస్తున్నాడు, రా అని ఆ ఉద్దేశముతో ఆ మాటను ఆధారం చేసుకుని పరిచర్య ప్రారంభించి ఆ పరిచర్యను అనేక మందికి దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. దేవునికి స్తోత్రం. అదే ఈ మాట ఆ గుడ్డి వారి దగ్గరికి వచ్చి యేసు నిన్ను పిలుచుచున్నాడు అనే మాట రాగానే ఆ దుప్పటి పారివేసి దిగ్గున లేచి యేసుక్రీస్తు ప్రభు కలుసుకోవడానికి వచ్చాడు. కలుసుకోవడానికి వస్తే ఇప్పుడు గుడ్డివాడు యేసు ప్రభు గుడ్డివాడిని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాడు. కానీ గుడ్డివాడు మాత్రం యేసుని శారీరకంగా కళ్ళతో చూడలేకపోతున్నాడు, కానీ ఆత్మీయ నేత్రాలతో చూస్తున్నాడు. ఆ యేసు దగ్గరికి నేను వచ్చాను. ఇప్పుడు యేసు గుడ్డివాడితో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం. 51వ వచనం. యేసు, నేను నీకేమి చేయదోరుచున్నావని వానిని అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అని. చాలు. ఇప్పుడు యేసు గుడ్డివాడి దగ్గరికి వచ్చి, ఆ గుడ్డివాడు యేసు దగ్గరికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఆ గుడ్డివాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి, అయ్యా, బిగ్గరగా కేకలేసావు కదా, దావీదు కుమారుడు నన్ను కరుణించుమన్నావు కదా, నేను ఆటంకపరిచినప్పుడు ఇంకా బిగ్గరగా కేక వేసావు కదా, నీ స్వరం విని నేను ఆగిపోయి నిన్ను పిలిచాను, నువ్వు నా దగ్గరికి వచ్చావు. ఇప్పుడు నన్ను కలుసుకున్నావు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అసలు నేను నీకేం చేయాలని ఆశపడుతున్నావు? నేను నీకేం నీకేం చేయాలి? నన్ను ఏం చేయమంటావు అని అడిగినప్పుడు ఆ గుడ్డి భిక్షకుడైన భర్తిమై స్థానంలో మనం ఉంటే, ప్రభువా, నాకు ఒక ఇల్లు ఇచ్చినాయన, ప్రభువా, నాకు బంగారం ఇవ్వనాయన, ప్రభువా, ఎవరు కట్టుకోలేంత కాస్ట్లీ పట్టు చీర నాకు ఇచ్చేనాయన, బహుశా ఇది అడుగుంటామేమో మనం. ఎందుకంటే అవి తీసుకొని మరలా ఏదో ఒక విధంగా జీవించేయచ్చాను. కానీ గుడ్డి భిక్షకుడైన భర్తిమై చూడండి, యేసుక్రీస్తు ప్రభు అడగగానే తన కరెక్ట్ అవసరత ఏంతో, అత్యవసరం ఏముందో అదే యేసుక్రీస్తు ప్రభుకు చెప్తున్నాడు. అయ్యా, నేను పుట్టుకతోనే గుడ్డివాడిని, అంధుడను, ఈ గుడ్డితనమే నన్ను భిక్షాటన చేసే విధంగా చేసింది. కాబట్టి నా ఆశ ఏంటంటే చూపు కావాలి నాయన, ఈ గుడ్డితనం నా నుంచి పోవాలి నాయన, నాకు చూపు ప్రసాదించు ప్రభు అని కరెక్ట్ అవసరత యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనలో చాలా మందికి జవాబులు రాకపోవడం గల కారణం ఏంటో తెలుసా? మనకు అత్యవసరమైనది ఒకటి ఉంటే మనం ఏదో దేవుణ్ణి అడిగే ప్రయత్నం చేస్తూ ఉంటాం. నీకు ఇప్పుడు అత్యవసరం కావాల్సింది ఒకటి ఉంది, అది నువ్వు అడగక ఏదో అడిగే ప్రయత్నం చేస్తావు. కాబట్టి నీకు జవాబు రావట్లేదు, జవాబు ఆలస్యం. నీకు అసలు అత్యవసరం ఏంటి? అది నువ్వు దేవుణ్ణి అడిగే విధంగా నువ్వు ఉండాలి. సొలొమోను దగ్గరికి దేవుడు వచ్చి, సొలొమోను, నీకేం కావాలి? అప్పుడు సొలొమోను అంటాడు, ప్రభువా, చిన్నతనములోనే ఇంత రాజ్యాన్ని పరిపాలించే రాజ్యాన్ని ఇచ్చావు, బంగారాన్ని ఇచ్చావు, డబ్బునిచ్చావు, ఆస్తినిచ్చావు, సమస్తాన్ని ఇచ్చావు, ఇంకేం కోరుకుంటాను నాయన? అదే సొలొమోను స్థానంలో ఏ రాజున్నంట ఏం అడిగేవారో తెలుసంటండి, చుట్టూ ఉన్న రాజ్యాలు కూడా నాకు కావాలి నాయన అడిగేవారు. ఎందుకంటే ఆ రోజుల్లో రాజులకు ఏదైనా కావాలి అంటే ఏం అడిగేవారు అని అంటే చుట్టూ ఉన్న రాజ్యాలు అడిగేవారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఏ రాజు వచ్చి యుద్ధం ప్రకటిస్తాడో తెలియదు, భయంతో ఉండేవారు. కాబట్టి చుట్టూ ఉన్న రాజ్యాలను జయిస్తే చాలు అనుకునేవారు. కానీ సొలొమోను కంటండి దేవుడు వచ్చి ప్రత్యక్షమై, సొలొమోను, నీకేం కావాలి అని అడిగినప్పుడు సొలొమోనుకు కావాల్సిన కరెక్ట్ అడిగారంటండి. నేను చిన్న వయసులోనే నన్ను రాజుగా చేసావు, సింహాసనం ఇచ్చావు నాయన, ఈ రాజ్యాన్ని పరిపాలించే తగిన జ్ఞానం నాకు దయచే ప్రభు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆది కాండము నుండి సొలొమోను వరకు, సొలొమోను నుండి ప్రకటన గ్రంథం వరకు సొలొమోను అడిగినట్టుగా ఎవరు అడగలేదంట. కాబట్టి ఆ అడిగిన విధానాన్ని, సొలొమోను అడిగిన విధానాన్ని చూసి దేవుడు ముచ్చటించి మైమరిచిపోయి, సొలొమోను ఎవరైనా డబ్బు ఇవి రాజ్యాన్ని అడుగుతాడు, కానీ నువ్వు మాత్రం కంటికి కనబడేవి ఏమి అడగకుండా నీకు అవసరమైన ఏదో జ్ఞానాన్ని అడిగావు. కాబట్టి నేను నీకు జ్ఞానము, తెలివి, వివేచన మాత్రమే కాకుండా నీ అంత జ్ఞానం కలిగిన వాడు మరలా ఎవ్వడు లేకుండానే, అనగా ఎవ్వరికి లేనంత జ్ఞానాన్ని నేను నీకు ఇస్తాను, ఎవరికి లేనంత ఐశ్వర్యాన్ని
నేను నీకు ఇస్తాను, ఎవరికి లేనంత ఘనతను నేను నీకు ఇస్తానని సొలొమోనును దేవుడు జ్ఞానముతో, ఐశ్వర్యముతో, ఘనతతో, సమస్తముతో దేవుడు దీవించి ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. మనకి అవసరమైన ఏదైతే కావాలో అది దేవుడికి అడిగితే మన దేవుడు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తాడు. ఇప్పుడు గుడ్డి భిక్షకుడైన బర్తిమై ఏంటండి, తనకు అత్యవసరం ఏంటి? కళ్ళు కావాలి. ప్రవ్వా నాకు చూపును ప్రసాదించు ప్రవ్వా అంటే దేవుడు ఆశ్చర్యపోయి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని ముట్టి బాగు చేసి స్వస్థపరచగానే అతడు చూపు పొందుకున్నాడు. చూపు పొందుకున్న తర్వాత జరిగింది ఏంటో ఒకసారి చదువు ముగించుకుందాం. రైట్, ఇది మనకి లూకా సువార్తలో కనబడితే ఒకసారి చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయం. చూపు పొందుకున్న తర్వాత అతడు చేసింది ఏంటి? 42వ వచనం నుంచి చదువుదాం. యేసు చూపు పొందును, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పెను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించను. చాలా. ఇప్పుడు యేసు ప్రభువారు అన్నారు, నీకు చూపు కావాలన్నావు కదా, ఇదిగో నీకు చూపు కలుగును గాక అనగానే పుట్టికతో గుడ్డివాడిగా పుట్టి కొన్ని సంవత్సరాలు, బహుశా 30-40 సంవత్సరాలు అనుకుంటున్నా, ఆ గుడ్డితనంతో భిక్షాటన చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగించిన అతడు మొట్టమొదటిగా చూపు పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. అది ఎవరి వల్ల జరిగిందంటే నజరేయుడైన యేసుక్రీస్తు వల్ల జరిగింది. ఇప్పుడు అతడు మొట్టమొదటిగా చూపు పొందుకున్న తర్వాత మొట్టమొదటిగా చూసింది ఎవరినో తెలుసండి? తనను స్వస్థపరిచిన యేసుక్రీస్తు ప్రభువారిని చూశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తనను స్వస్థపరిచిన యేసుక్రీస్తు ప్రభువారిని చూసి థ్యాంక్ యూ ప్రభు అని ఆ భర్తిమయ స్థానంలో మనలాంటి వాళ్ళు ఉంటే థ్యాంక్ యూ ప్రభు అని 2 చేతులతో దేవునికి దండం పెట్టేసి సినిమాకి వెళ్ళిపోతారు. మొట్టమొదటి నేను చూపు పొందుకున్నాను కదా, సినిమా ఎలా ఉంటుందో, సినిమా హాల్కి వెళ్ళిపోతారు, పార్టీలకు వెళ్ళిపోతారు, అక్కడికి వెళ్ళిపోతారు, ఇక్కడికి వెళ్ళిపోతారు. తన చూపు పొందుకొని లోకం కోసం ఉపయోగించుకుంటారేమో. కానీ అతడంట చేసింది ఏంటో తెలుసా అండి? ఇన్ని సంవత్సరాలు నేను గుడ్డివాడిగా బతికాను, భిక్షాటన చేసుకుంటూ బతికాను. మొట్టమొదటిసారి నాకు చూపు ప్రసాదించింది ఈ నజరేయుడైన యేసుక్రీస్తు వారు గనుక, నేను మొట్టమొదటి చూసింది కూడా యేసుక్రీస్తు ప్రభునే గనుక నాకు చూపునిచ్చిన దేవునికే నా జీవితము రుణపడి ఉండాలని మన లోకంలోనికి కలిసి వెళ్ళిపోకుండా చూపు పొందుకొని యేసుక్రీస్తు ప్రభుని వెంబడించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కొన్ని సందర్భాల్లో మన ప్రార్థన ఆలకించి మనకు అవసరమైంది దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ ఆశీర్వాదం పొందుకున్న తర్వాత ఆశీర్వాదముతో నువ్వు దేవుని మందిరానికి రావాలి. ఆ స్వస్థతతో దేవుని మందిరానికి రావాలి, ఆ ఉద్యోగంతో దేవుని మందిరానికి రావాలి, ఆ వ్యాపారంతో దేవుని మందిరానికి రావాలి. ఆ దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని లోకం కొరకు కాదు, దేవుని కొరకు నువ్వు ఉపయోగించాలి. దేవుని దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే నేను ఇచ్చిన ఆశీర్వాదం పట్టుకొని మరలా నా కుమారుడు, నా కుమార్తె నా దగ్గరికి వచ్చాడు అని దేవుడు చూసి సంతోషిస్తారు. లోకంలో ఉన్న అందరూ కూడా దేవుణ్ణి తెలుసుకుంటారు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ గుడ్డి భిక్షకుడైన భర్తిమై జీవితం ద్వారా దేవుడు మనకి ఎన్ని ఆత్మీయ పాఠాలు నేర్పించాడు. కాబట్టి అట్టి విశ్వాసం, అట్టి పట్టుదల, అట్టి కృతజ్ఞత కలిగిన భావం దేవుడు మనందరికీ దయచేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య మీకు వందన. ఈ గుడ్డి భిక్షకుడైన భర్తిమై, తీమై కుమారుడైన భర్తిమై ద్వారా మీరు మాకు అనేకమైన ఆత్మీయ పాఠాలు నేర్పించినందుకు స్తోత్ర. ఎవరినైనా స్వస్థపరచగలవు నాయన. నీవు ఇక్కడ ఉన్నవారు ఎవరైనా తీవ్రకాల అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే నజరేయుడైన యేసు నామములో స్వస్థపరచమని ప్రార్థిస్తాం. మీరే ముట్టి స్వస్థపరచగలిగిన దేవుడు గారు, మీరే ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తాం. ఈ సమయంలో ఆయన మా దైవజనులైన అమ్మగారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా కాళ్ళ గ్రామంలో ప్రభా నాయన అయ్యగారుల అమ్మగారు నాయన తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారు. నజరేయుడైన యేసు నామములో ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే గుడ్డి భిక్షగాడు నాయన బిగ్గరగా కేకలేసినట్టుగా మేము నాయన మా ప్రార్థన జీవితాన్ని మానకుండా ఎల్లప్పుడూ నాయన ప్రార్థించేవారు ఉంటకు సహాయం. ఆటంకపరిచేవారు ఉంటారు, అభ్యంతరపరిచే పరిస్థితులు ఉంటాయి నాయన. వాటిని ఏమాత్రం మేము పట్టించుకోక మా జీవితము నాయన ప్రార్థనా జీవితాన్ని కొనసాగించటకు సహాయం చేయండి. మిమ్మల్ని కలుసుకునేటప్పుడు నాయన తన బట్టను తీసి పారవేశాడు నాయన. మా పాప రోత జీవితాన్ని మేము పారవేసే విధంగా ఉంటకు సహాయం చేయండి.
అయ్యా మిమ్మల్ని కలుసుకోగానే అత్యవసరమేంటో నాయనా ప్రభు గుడ్డి భిక్షకుడు నాయనా తండ్రి భర్తిమై మీకు తెలియజేశాడు నాయన. మాకు అత్యవసరం ఏదుందో ఇప్పుడు మేము మీకు తెలియజేస్తున్నాము నాయన. అయ్యా నాడు కనికరించినట్టుగా నాయన మమ్ములను కూడా కనికరించమని ప్రార్థిస్తున్నాం. ఆ యొక్క భర్తిమైని కనికరించినట్టుగా మమ్మల్ని కూడా కనికరించి మాకున్న ప్రతి అవసరత మీ మహాసమృద్ధిలో తీర్చమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకు వందనాలు అయ్యా. చూపు పొందుకొని నాయన మొట్టమొదటిగా మిమ్మల్ని చూసి మిమ్మల్ని వెంబడించాడు నాయన. అయ్యా మీరిచ్చే ఆశీర్వాదముతో మీకు దూరం కాకుండా అయ్యా మీకు మరింత దగ్గరయ్యే జీవితం అందరికీ దయచేయమని, విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నాటబడి ఫలించటకు సహాయం చేయమని అయ్యా మీకే సమస్త మహిమా ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.